హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా యుఎస్ 2+2 డైలాగ్కి సంబంధించి ఇప్పుడు జరిగేటటువంటిది 5వ ఇండియా యుఎస్ 2+2 డైలాగ్ అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనం చూస్తే 2+2 అంటే ఏంటి? మన దేశానికి సంబంధించినటువంటి రక్షణ మంత్రి, అలాగే మన దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి, అలాగే యుఎస్కి సంబంధించినటువంటి రక్షణ మంత్రి, యుఎస్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి వీళ్ళు కలిసి చర్చించుకోవటం జరుగుతుంది. అందుకే దీన్ని 2+2 డైలాగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ సంవత్సరం ఈ 2+2 డైలాగ్ యొక్క అవుట్కమ్ అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. చూడండి, డిఫెన్స్కి సంబంధించి ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్ అన్నటువంటిది అంటే ఇప్పుడేంటి, రెండు దేశాలు కూడా రక్షణ ఉత్పత్తులకి సంబంధించినటువంటి తయారీని రెండు దేశాలు కలిసి చేపట్టాలి అన్నట్టుగా నిర్ణయించుకోవటం జరిగింది. అలాగే GEF 414 జెట్ ఇంజిన్ కూడా రెండు దేశాలు కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేయాలి అన్నట్టుగా దీనికి సంబంధించిన అగ్రిమెంట్ అనేది ఫైనలైజ్ చేశారు. అలాగే MQ-9B డ్రోన్స్ యొక్క సప్లైకి సంబంధించి కూడా మనము ఒక లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ని పెట్టడం జరిగింది యుఎస్కి సంబంధించి. అయితే యుఎస్ నుంచి ఇంకా రెస్పాన్స్ అనేది దానికి సంబంధించి రాలేదు. అలాగే ఇండియా యొక్క మెయింటెనెన్స్, రిపేర్, అలాగే ఓవర్హాల్ ఫెసిలిటీస్ అంటాం, MRO ఫెసిలిటీస్ అనేసి ఇవి యుఎస్ అనేటటువంటిది యూజ్ చేసుకోబోతోంది. అంటే ఏంటి, ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అనేది, రిపేర్ అనేటటువంటిది, యుఎస్కి సంబంధించినటువంటి నేవల్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రిపేర్, ఇవన్నీ మన భారతదేశంలో జరగటానికి ఇది వీలు కల్పిస్తుంది. అలాగే కౌంటర్ టెర్రర్, అలాగే లా ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి చూస్తే రెండు దేశాలు కూడా ఈ టెర్రరిజంని రెండు దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలి అన్నట్టుగా నిర్ణయించడం జరిగింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్నర్షిప్కి సంబంధించి కూడా ఐసెట్ మీటింగ్ అన్నటువంటిది రెండు దేశాలకి సంబంధించి 2024లో జరగబోతోంది. అలాగే స్పేస్కి సంబంధించి కూడా రెండు దేశాలు కోఆపరేట్ చేసుకోవాలన్నట్టుగా నిర్ణయించాయి. అందులో మనం చూస్తే ఇండియా మల్టీలేటరల్ స్పేస్ మిషన్ ప్లానింగ్ అడ్వైజరీ గ్రూప్లోను, అలాగే ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ వార్నింగ్ నెట్వర్క్లో కూడా ఈ సంవత్సరం చివరి నాటికి చేరుతుంది అనేసి అంచనా. అలాగే హెల్త్ మరియు ట్రేడ్కి సంబంధించి కూడా చూస్తే హెల్త్కి సంబంధించి ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు దాని ప్రిపేర్డ్నెస్, హెల్త్ సెక్యూరిటీ, యూనివర్సల్ హెల్త్ కవరేజ్, అలాగే కమ్యూనికబుల్ డిసీజ్ ఏవైతే ఉంటాయో వీటన్నింటికి సంబంధించి రెండు దేశాలు కొలాబరేట్ చేసుకోవటం జరుగుతుంది. అలాగే ట్రేడ్కి సంబంధించి 2-వే ట్రేడ్ అన్నటువంటిది మరింతగా పెంపొందించుకోవటానికి రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేయాలనేసి నిర్ణయించుకున్నాయి. అంటే వీటన్నింటి ద్వారా ఏంటి, భారతదేశం మరియు అమెరికా మధ్య ఈ బైలేటరల్ టైస్ ఏవైతే ఉంటాయో, ద్వైపాక్షిక బంధం ఏదైతే ఉంటుందో అది మరింత ముందుకెళ్ళాలి, ప్రపంచ శాంతికి, ప్రగతికి కూడా ఇది తోడ్పడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ 2+2 టాక్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, నాణ్యమైన విద్యకి సంబంధించి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉన్నాయి. ఇందులో SDG 4 ఏం చెప్తుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేసి చెప్తుంది. అయితే ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ డే, జాతీయ విద్యా దినోత్సవం అంటాం. ఎప్పుడు జరుపుకుంటాము, నవంబర్ 11వ తేదీన. ఎందుకని అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈయన యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తేదీని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటాం. అయితే ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్కి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటి, అల్ హిలాల్ అనేటటువంటి న్యూస్ పేపర్ని నెలకొల్పింది ఎవరు అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. అంతేకాదు ఈయన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అన్నటువంటి దాన్ని కూడా నెలకొల్పారు. ఎప్పుడు, 1950లో. అంతేకాదు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఈయన పనిచేయటం జరిగింది. ఈయన చనిపోయిన తర్వాత 1992లో ఈయనకి భారతరత్న అవార్డు కూడా వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే విద్యకి సంబంధించి ఒకటి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి. మనం చూస్తే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉన్నత విద్యా వ్యవస్థ అనేది మన భారతదేశంలోనే ఉంది. అలాంటి మన భారతదేశం స్కిల్స్ని ఎంతవరకు రూపొందిస్తూ ఉంది అంటే చదువు అనేటటువంటిది జాబ్ చేసుకోవటానికి, జాబ్ స్కిల్స్ని నేర్పించడానికి ఎంతవరకు ఉపయోగపడుతోంది అన్నటువంటిది ఇక్కడ ఒక ప్రశ్న. మనం చూస్తే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ 2024 కోసం 600 అత్యుత్తమ ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల జాబితా ఇస్తే అందులో మన భారతదేశం నుంచి కేవలం 5 విశ్వవిద్యాలయాలకి మాత్రమే చోటు లభించింది. అవి అన్నా యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, షూలిని యూనివర్సిటీ ఇవి ఉన్నాయి. అలాగే ఇంకో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు టైమ్స్ జాబితాలో ఎక్కడో చివరి ర్యాంకుల్లో ఉన్నాయి. సో మన భారతదేశంలో ఒకటి
మనకున్న ప్రాబ్లం ఏంటి? ఎడ్యుకేషన్కి సంబంధించి బడ్జెట్ అనేది చాలా తక్కువగా పెడుతూ ఉన్నారు. సో ఇదొకటి. రెండవది వచ్చేసరికి R&Dకి సంబంధించి ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంది. అంతేకాదు మనం నైపుణ్యాలు అనేటటువంటివి, స్కిల్స్ కొరత అనేటటువంటిది కూడా ఉంది. సో మనము విద్యకి సంబంధించి సమూల మార్పులు తీసుకొస్తేనే మనం ఏదైతే అమృతకాల లక్ష్యం అని పెట్టుకున్నామో 2047 నాటికి భారతదేశం డెవలప్డ్ నేషన్గా, అంటే అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనేసి అది సాకారమవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆహార కల్తీకి సంబంధించి ఫుడ్ అడల్ట్రేషన్ అనేసి పిలుస్తూ ఉంటాం. మనకి FSSAI అన్నటువంటిది ఉంది, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి, లేదా భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ అంటాము. అయితే ఈ FSSAI అనేది 2021లో మన దేశంలో దాదాపు 1,44,000 ఆహార నమూనాల్ని పరీక్షిస్తే అందులో చాలా కల్తీ అనేటటువంటిది ఉంది అన్నట్టుగా దాదాపు 29,000 ఆహార నమూనాలకు సంబంధించి సివిల్ కేసులు, అలాగే 5,000 నమూనాలకి సంబంధించి క్రిమినల్ కేసుల్ని నమోదు చేయటం జరిగింది. అంటే కలుషితమైన ఆహారం ఉండటం, తాగునీటితో పాటు ఇతర పానీయాల వల్ల కూడా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 20 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. అలాంటి నేపథ్యంలో ఆహార పదార్థాల తయారీదారులు, అలాగే ఆహార పదార్థాలని విక్రయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల గనక మనము చూసి చూడనట్టుగా వ్యవహరిస్తే దానివల్ల ఈ మరణాలు అనేవి మరింత పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. దీనికి సంబంధించి ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ IPC అని ఉండేది. దాని ప్లేస్లో ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత లేదా BNSని తీసుకురాబోతూ ఉన్నారు. మరి ఈ భారతీయ న్యాయ సంహితలో దీనికి సంబంధించి చాలా కఠినమైన నిబంధనల్ని తీసుకొచ్చారు. అందులో ఏంటి, ఒకటి, ఎవరైనా ఆహార కల్తీకి పాల్పడ్డారనుకోండి వాళ్ళకి కనీసం 6 నెలల జైలు శిక్షను విధించటం, అలాగే 25,000 రూపాయల వరకు 25,000 రూపాయల వరకు జరిమానాను విధించటం అనేది చేస్తారు. ఒకవేళ ఆహారం అమ్మేవాళ్ళు అంటే విక్రేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6 నెలల జైలు శిక్ష, 10,000 జరిమానా విధించాలి అన్నట్టుగా సిఫార్సు చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటి, ఆహార కల్తీ అన్నటువంటిది చివరి దశలో జరుగుతుందని మనం చెప్పలేం. తయారీ దగ్గర నుంచి ప్యాకింగ్, నిల్వ, సరఫరా, ఇలా ఏ దశలోనైనా కూడా ఆహార పదార్థాలు కానివ్వండి, పానీయాలు కానివ్వండి కల్తీ లేదంటే కలుషితం అయ్యేందుకు కూడా చాలా వీలనేటటువంటిది ఉంటుంది. సో దానికి సంబంధించి కఠినంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం అనేటటువంటిది ఉంది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బాల్య వివాహాలకి సంబంధించి బాల్య సంబంధించి ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్నటువంటిది చెప్తుంది అన్నప్పుడు SDG 5 అన్నటువంటిది జెండర్ ఈక్వాలిటీ అంటాం కదా, జెండర్ ఈక్వాలిటీ. అంతేకాదు 2030 నాటికల్లా ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ని పూర్తిగా రూపుమాపటం అన్నటువంటిది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కింద పెట్టుకున్నటువంటి లక్ష్యం. మరి ఇది ఎంతవరకు జరుగుతోంది? మనం చూస్తే బాల్య వివాహం అంటే ఏంటి, అసలు యుక్త వయసు రాకముందే అంటే బాల్య దశలోనే చేసే వివాహం. అయితే ఇప్పుడు చట్ట ప్రకారం అయితే 18 సంవత్సరాల వయసు నిండినటువంటి అమ్మాయి, 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి జరిగే వివాహాన్ని మనం బాల్య వివాహం అనేసి చెప్పచ్చు. అయితే ఇంతకుముందు చాలా బాల్య వివాహాలు అనేవి జరుగుతుండేవి. కానీ రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు ఇలాంటి చాలామంది కృషి వల్ల బాల్య వివాహాల వల్ల ఏవైతే దుష్పరిణామాలు ఉంటాయో వాటి మీద అవగాహన అనేటటువంటిది పెరుగుతూ వచ్చింది. దాంతో బాల్య వివాహాలని నిషేధించటం, అలాగే కొంతమంది పునర్వివాహాలని కూడా మరింతగా ప్రోత్సహించటం ఇలాంటివి చాలా చేశారు. కానీ ఇప్పటికీ కూడా మన దేశంలో కూడా బాల్య వివాహాలు అనేటటువంటివి మరింతగా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో బాల్య వివాహాలకి సంబంధించి ఉండేటటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్నే మనము శారదా చట్టం అనేసి పిలుస్తూ ఉంటాము. శారదా చట్టం లేదా దీన్నే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ అని కూడా అంటాము. 1929లోనే ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. సో గుర్తుపెట్టుకోవాలి, బాల్య వివాహాలకి సంబంధించి తీసుకొచ్చిన చట్టం ఏది అన్నప్పుడు 2 రకాలుగా మనకు అడగచ్చు. చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్ అని అనొచ్చు, అలాగే శారదా చట్టం అన్నప్పుడు శారదా చట్టం అంటే ఏంటి అన్న కన్ఫ్యూజన్ అనేది మనకి రాకూడదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఒకవేళ గనక అమ్మాయిలకు ఎవరైనా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ మీద పోక్సో చట్టం అనేటటువంటిది అమలవుతుంది. పోక్సో చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? 2012లో. పోక్సో చట్టం అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంతేకాదు ఎవరికైతే 14 నుంచి 18 ఏళ్లలోపు అమ్మాయిలకి గనక పెళ్లిళ్ళు చేస్తే
వాళ్ళకి పీసీఎంఏ చట్టం కింద వాళ్ళకి కేసు బుక్ చేయడం జరుగుతుంది. సో పీసీఎంఏ చట్టం అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. అయితే ముస్లిం మ్యారేజ్కి సంబంధించి మాత్రం డిబేట్ అనేటటువంటిది ఉందండి. ఎందుకు అంటే ముస్లిం పర్సనల్ లాకి వచ్చేసరికి అమ్మాయికి పెళ్ళి అనేటటువంటిది అమ్మాయికి ప్యూబర్టీ రాగానే చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళ చట్టం అనేది చెప్తుంది. సో దానికి దీనికి ఎప్పుడూ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. సో మిగతా రిలీజియన్స్కి సంబంధించి కూడా పర్సనల్ లాస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కానివ్వండి, హిందూ సక్సెషన్ యాక్ట్ కానివ్వండి, పార్సీ మ్యారేజ్ అండ్ డివోర్స్ యాక్ట్ 1936 కానివ్వండి, వీటన్నింటిలో కూడా రిలీజియన్కి అంటే పర్సనల్ లాస్కి సంబంధించి అలాగే చట్టాలకి సంబంధించి డిఫరెన్స్ అనేటటువంటిది ఎప్పుడూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐపీసీ సెక్షన్ 377. ఏంటి ఐపీసీ సెక్షన్ 377 అన్నటువంటిది? మైనర్లతో ఎవరైనా శారీరక సంబంధాలు పెట్టుకున్నా లేదా జంతువులతో సంభోగం చేసినా దాన్ని నేరంగా పరిగణించేటటువంటి సెక్షన్ ఈ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377 అన్నటువంటిది. అయితే దీన్ని కొనసాగించాలి అన్నట్టుగా ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘం అనేది సిఫార్సు చేసింది. ఎందుకని అంటే ఇప్పుడు ఐపీసీ బదులుగా మనము బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహితను తీసుకురాబోతూ ఉన్నాము. దీంట్లో ప్రతిపాదించినటువంటి ఈ సెక్షన్ని కొనసాగించండి అన్నట్టుగా పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్తోంది. అంతేకాదు వివాహ వ్యవస్థ యొక్క పవిత్రతని రక్షించడానికి వ్యభిచారాన్ని నేరంగా భావించే నిబంధనల్ని కూడా ఈ భారతీయ న్యాయ సంహితలో కొనసాగించండి అన్నట్టుగా పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పింది. అయితే స్త్రీ పురుష భేదం అనేది ఉండకుండా సమానంగా వర్తించే నిబంధనల్ని ఇందులో చేర్చాలి అన్నట్టుగా ఈ సంఘం అనేది సిఫార్సు చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఐపీసీ 1860 దాని స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహితని తీసుకొస్తున్నారు. అంటే ఐపీసీ, ఈ ఐపీసీ స్థానంలో ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అన్నటువంటిది, అలాగే సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం 1898లో తీసుకురావటం జరిగింది. దీని బదులుగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ ని తీసుకొస్తున్నారు. అలాగే సాక్ష్యాల చట్టం ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో ఈ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఇప్పుడు భారతీయ సాక్ష్య అధినియం అన్నటువంటి బిల్లుని ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘం అన్నటువంటిది పరిశీలించటం జరిగింది. సో దేని ప్లేస్లో ఏం తీసుకొస్తున్నారు అన్నటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పారిశ్రామిక ఉత్పత్తి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేటటువంటిది నెమ్మదించింది. సెప్టెంబర్లో కేవలం 5.8% మాత్రమే పరిమితమైంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనము కోర్ ఇండస్ట్రీస్ అని ఉంటాయి. కోర్ ఇండస్ట్రీస్ అనేసి ఎన్ని కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి మనం చూస్తే ప్రతి నెల కూడా పారిశ్రామికోత్పత్తికి సంబంధించి మనం ప్రతి నెల చదువుకుంటున్నాం ఈ ఇండెక్స్ని. సో ప్రతిసారి నేను కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, ఇవి 8 ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నాను. సో ఒక్కసారి ఈ 8 ఏంటి అన్నటువంటిది ఒకసారి చూసుకోండి. ఎవరైనా కమెంట్లో ఈ 8 ఏంటి అనేసి ఒకసారి పెట్టండి. నెక్స్ట్ చూడండి, ప్రపంచ జనాభా పెరుగుదల రేట్ అనేది తగ్గుతోంది అన్నట్టుగా అమెరికాకి సంబంధించినటువంటి జనగణన సంస్థ అంటే ఒక సెన్సస్ ఆర్గనైజేషన్ అనేది చెప్తోందన్నమాట. ఏమని చెప్పింది అంటే ప్రపంచ జనన సంఖ్య అనేది 2022 నవంబర్కే 800 కోట్లకు చేరింది. అవునా? అంతేకాదు 1960 నుంచి 2000వ సంవత్సరం మధ్య ప్రపంచ జనాభా అనేది రెట్టింపైంది. కానీ ఆ తర్వాత నుంచి తగ్గుతూ వస్తోంది. ప్రతి మహిళ కూడా యావరేజ్గా 2.1 మందిని కంటేనే ఇంతకు ముందు తరాన్ని భర్తీ చేసే స్థాయిలో జననాలు అనేవి జరుగుతాయి. దీన్నే జనాభా భర్తీ రేటు అనేసి పిలుస్తారు. సో జనాభా భర్తీ రేటు అంటే ఏంటి? ఇంతకు ముందు తరాన్ని భర్తీ చేసే స్థాయిలో ఇప్పుడు జననాలు జరుగుతూ ఉన్నాయా, అవి పెరిగాయా తగ్గాయా అన్నదాన్ని బట్టి జనాభా భర్తీ రేట్ అనేది మారుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం దాదాపు 3/4 వంతుల జనాభా 2.1 లేదా అంతకు తక్కువ భర్తీ రేటు ఉండే దేశాల్లోనే ఉంటున్నారు. ఇక్కడ చూడండి, 2.1కి దాదాపులో ఉన్నటువంటి దేశాలు భారత్, అర్జెంటీనా, తునీషియా. కానీ 2.1 కన్నా తక్కువ రేటు ఉండే దేశాల్లో అమెరికా, బ్రెజిల్, మెక్సికో, స్వీడన్ ఇవన్నీ ఉన్నాయి. కానీ అంతకన్నా తక్కువ భర్తీ రేట్ అన్నటువంటిది చైనా, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్ వీటిలో కనపడుతుంది. సో చైనాలో చాలా తక్కువ భర్తీ రేటు అనేటటువంటిది ఉంది. భారతదేశంలో ఇప్పుడు దాదాపు 2.1% ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత్ బంగ్లాదేశ్ నౌకాదళ విన్యాసాలైనటువంటి బొంగో సాగర్ 2023 ఈ ద్వైపాక్షిక విన్యాసాలకి సంబంధించిన 4వ ఎడిషన్
కార్పాట్ 23 అనేటటువంటి పేరుతో గస్తీ ఎడిషన్ని నిర్వహించటం జరిగింది. అది ఇప్పుడు పూర్తయింది. చూడండి, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ పరిధిలో ఈ విన్యాసాలు అనేవి జరిగాయి. సో మనకి క్వశ్చన్ అడగచ్చు, బొంగో సాగర్ అన్నటువంటివి ఏ రెండు దేశాల మధ్య జరిగే నౌకాదళ విన్యాసాలు అని అడగచ్చు. లేదా కార్పాట్ 23 అనే పేరుతో సమన్వయ గస్తీ ఎడిషన్ని ఏ రెండు దేశాల నౌకాదళ విన్యాసాలు నిర్వహించాయి అన్నట్టుగా అడగచ్చు. సో మనం మర్చిపోకూడదు. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చూడండి, 125 అడుగుల విగ్రహంతో ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతోంది. మొత్తం 18.18 ఎకరాల ప్రాంగణంలో ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. దాదాపు 400 కోట్లు దీనికి వెచ్చించినటువంటి మనీ. అయితే చూడండి, అంబేద్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు, అలాగే కింద బేస్ ఎత్తేమో 81 అడుగులు, పెడస్టల్ పరిమాణం మొత్తం 3481 చదరపు అడుగులు. అలా పెడస్టల్తో కలిపి విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులు. ఇందులో G+2 అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఇంకొక 2 ఫ్లోర్స్ నిర్మిస్తూ ఉన్నారు. దీనికి బ్రాంజ్ని వాడారు. 112 మెట్రిక్ టన్నుల బ్రాంజ్ని వాడటం జరిగింది. విగ్రహం లోపల అంటే ఆర్మేచర్ కోసం స్టీల్ని వాడారు. అది 352 మెట్రిక్ టన్నులు. మొదటి దశలో 268 కోట్లు, రెండవ దశలో 106 కోట్లు దీనికి విడుదల చేయటం జరిగింది. పనులు ప్రారంభమైందేమో 2022 మార్చి 21వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలకు సంబంధించి ఇప్పటిదాకా పరిశ్రమల శాఖ లీజు విధానంలో ఎలా అయితే భూ కేటాయింపులు చేస్తోందో దాని బదులుగా ఇప్పుడు సేల్ డీడ్ విధానంలో కేటాయింపులు చేస్తోంది. అంటే మొత్తం సొమ్ము చెల్లిస్తే అమ్మకం ఒప్పందం అనేది అప్పుడే జరుగుతుందన్నమాట. అంటే సులభతర వాణిజ్యం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా పరిశ్రమలకి ఈ భూ కేటాయింపుల్ని సులభతరం చేస్తూ ఈ మార్పుల్ని తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, జనజాతీయ గౌరవ దివస్. ఇక్కడ సీఎం జగన్కి కేంద్ర మంత్రి లేఖ ఇవన్నీ మనకు అక్కర్లేదు. జనజాతీయ గౌరవ దివస్ అంటే ఏంటి? ఎవరి యొక్క జన్మదినాన్ని జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటారు అంటే బిర్సా ముండా. గుర్తుపెట్టుకోవాలి, బిర్సా ముండా ఈయన యొక్క జన్మదినాన్ని మనము జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటాము. ఎప్పుడు మరి ఈయన యొక్క పుట్టినరోజు అంటే ఈ నెల నవంబర్ 15వ తేదీన. సో మనకి క్వశ్చన్ అడిగేది అదే అనమాట. నవంబర్ 15వ తేదీని జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటాము. అయితే ఎవరి యొక్క జన్మదినం సందర్భంగా అంటే బిర్సా ముండా యొక్క జన్మదినం సందర్భంగా. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC 2023 వన్డే ర్యాంకింగ్స్ని ప్రకటించింది. అందులో వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్లోకి వచ్చేసరికి శుభమన్ గిల్ ఇతను అగ్రస్థానంలో ఉన్నారు. పాకిస్తాన్కి చెందినటువంటి బాబర్ అజమ్ 2వ స్థానంలో ఉన్నారు. అయితే మన దేశంలో సచిన్ తెందూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్గా ఇతను రికార్డు సృష్టించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, గోవా ఆతిథ్యం ఇచ్చినటువంటి 37వ జాతీయ క్రీడలు అనేవి అక్టోబర్ 25వ తేదీన ప్రారంభమయ్యాయి, నవంబర్ 9వ తేదీన ముగిశాయి. అందులో మహారాష్ట్ర అన్నటువంటిది మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో సర్వీసెస్ టీం ఉంది. నిన్న అడిగారు సర్వీసెస్ అంటే ఏంటి అనేసి. మనకి సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ లేదా SSCB అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఈ బోర్డ్ని ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ రన్ చేయటం జరుగుతుంది. 1919లో ఇది ఫామ్ అయిందనమాట. అయితే ఇది ఏంటి అంటే ఆర్మీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అన్నటువంటిది అప్పట్లో ఫామ్ అయితే దాని తర్వాత సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుగా నామకరణం చేయటం జరిగింది. ఇది మన భారతదేశంలో నేషనల్ గేమ్స్లో సర్వీసెస్ అనేటటువంటి పేరుతో ఈ బోర్డు అన్నటువంటిది పాల్గొంటుందన్నమాట. సో అది ఇప్పుడు 2వ స్థానంలో నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మొత్తం 19వ స్థానంలో నిలిచింది. తెలంగాణ వచ్చేసరికి 22వ స్థానంలో నిలిచింది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా టైమ్స్ ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో టాప్ 100లో ఏ దేశానికి చెందినవే 36 ఉన్నాయి అంటే అమెరికా. చూడండి, యూకేకి చెందినటువంటి 11 విద్యా సంస్థలు ఉన్నాయి. జర్మనీకి సంబంధించి 8, చైనా నుంచి 7 ఉన్నాయి. మన భారతదేశంలో ఒక్క యూనివర్సిటీ కూడా ఇందులో చోటు దక్కించుకోలేదు. అయితే మన దేశానికి సంబంధించి ప్రథమ స్థానంలోకి వచ్చేసరికి బెంగళూరు IISc అన్నటువంటిది 201 నుంచి 250 ర్యాంకుల కేటగిరీలో ఉంది. ఆ తర్వాత అన్నా యూనివర్సిటీ, ఆ తర్వాత JMI, ఆ తర్వాత MG, ఆ తర్వాత షూలిని యూనివర్సిటీస్ అనేవి 501 నుంచి 600 ర్యాంకుల విభాగంలో ఉన్నాయి.
నెక్స్ట్ చూడండి, వారానికి 70 గంటలు పనిచేయాలన్నట్టుగా ఏ సంస్థ సహ వ్యవస్థాపకులు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద చర్చను రేపాయి అంటే రీసెంట్గా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులైనటువంటి నారాయణమూర్తి. నెక్స్ట్ చూడండి, ప్రపంచ సంతోష సూచి 2023 అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 126. మనం చూస్తే 2013లో 111లో ఉండేది, 2023 సంవత్సరంకి వచ్చేసరికి 126వ ర్యాంకుకి వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, కేంద్ర సహకార మంత్రి భారత్ ఆర్గానిక్స్ అనేటటువంటి ఒక బ్రాండ్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది ఏంటి అంటే సేంద్రియ ఉత్పత్తులు, అంటే ఆర్గానిక్ ఉత్పత్తులు, ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు, శనగపప్పు, పంచదార, ఇలా ఏవైతే ఆర్గానిక్ ఉత్పత్తులు ఉంటాయో వాటిని ఈ బ్రాండ్ మీద విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, చికెన్ గునియాకి సంబంధించి తొలి వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి వచ్చింది. దాని పేరేంటి, ఇక్స్ చిక్ అనేటటువంటి పేరుతో వాల్వెవా ఆస్ట్రియా అనేటటువంటి ఒక సంస్థ దీన్ని తయారు చేసింది. దీనికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది అనుమతి ఇవ్వటం జరిగింది. కానీ 18 ఏళ్ళు ఆ పైన పడినటువంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చేందుకు అనుమతి అనేటటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, మైకా అన్నటువంటిది ప్రపంచంలోని ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ లైక్ రోబోట్ సిఇఓ. అంటే ఏంటి, ఒక రోబోట్ సిఇఓ హృదయం అనేటటువంటి దీనికి ఉండదు. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అన్నటువంటిది శ్రీలంకన్ క్రికెట్ బోర్డ్కి మెంబర్షిప్ని సస్పెండ్ చేయటం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.